అన్నా చిన్న తమలపాకులు 8 కట్లు, పెద్ద తమలపాకులు 10 కట్లు, లేతవి 16 కట్లు. ఎలా మొదలెట్టు? వ్యాపారస్తులుంటేనే పోటీ ఉంటుంది, పోటీ ఉంటేనే రేటు పెరుగుతుంది, రేటు పెరిగితేనే నాకు 4 డబ్బులు మిగులుతాయి. అంతలోనే తొందర ఏంటి? దువ్వైపేట గూడలో నా తమ్ముడు సీనయ్య కబడ్డీ ఆడుతున్నాడు. మన రాష్ట్ర ప్రో కబడ్డీ జట్టుకి కోచ్ గా వ్యవహరిస్తున్న గౌరవనీయులైన భాస్కర్ గారికి స్వాగతం పలుకుదాం. కబడ్డీ 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 ఎవరండి ఆ కుర్రాడు? మన పాత పేరు కొట్టారి గారి మనవడు. కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నందువల్ల ఆట మధ్యలోనే భాస్కర్ గారు బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వు ప్లేయర్వే కదరా, అవుట్ అయ్యానని మగాడ్ల ఒప్పుకో. ఏంట్రా పెద్ద పుడింగిలా మాట్లాడుతున్నావు? ఏంటయ్యా మర్యాద లేకుండా కొట్టారు మనల్ని అలా కొట్టేశావు? ఏంటి కొట్టారి మనోడు అంటున్నారు? వాడు ఏమన్నా దేశం కోసం ఆడాడా, రాష్ట్రం కోసం ఆడాడా? తన ఊరి కోసం కబడ్డీ ఆడాడు అంతేగా. నేను స్టేట్ లెవెల్లో 2 సార్లు ఆడాను రా. మీరందరూ కబడ్డీ నేర్చుకుని ఆడుతున్నారు, కానీ కబడ్డీ ఆటని మొదలు పెట్టిందే మా తాతగారు. ఆయన బరిలోకి దిగి కబడ్డీ ఆడితే చూడ్డానికి కూడా మీరెవరు పనికిరారు. కొట్టారి అంటే ఎవరో తెలుసా మీకు? గవర్నమెంట్ ఉద్యోగంలో చేరమని నీకు ఉత్తరం వచ్చింది. 24వ తేదీ నిన్ను పట్టణానికి రమ్మన్నారు. కొట్టారి, ఈ అక్కేపాలెం వాళ్ళు ఇప్పటి వరకు మనల్ని గెలవలేదన్న రికార్డును బ్రేక్ చేయడానికి చిత్తూరు రాజరత్నం, మహమ్మద్ అలీ, రైల్వే ప్రభాకర్ ఇలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ని సెట్ చేస్తున్నారట. నేను చెప్పేశాను, బయట ఊరోళ్ళని తీసుకురాకూడదు, ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో ఆడాలని. దానయ్య, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని, వాళ్ళకి తెలిసినట వాళ్ళు ఆడుకుంటారు, మనకు తెలిసినట మనం ఆడుకుంటాం. మనకి మ్యాచ్ ఖాయం చేశారంట. మ్యాచ్ వచ్చే 24వ తేదీ. 24వ తారీఖు కొట్టారికి గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉందిగా. నాకు గవర్నమెంట్ ఉద్యోగం దొరక్కపోయినా పర్వాలేదు, మన ఊరి గౌరవమే నాకు ముఖ్యం. కొట్టారి ఉండగా మనకెందుకు దిగులు? అక్కయ్య పాలెం వాళ్ళని ఓడిద్దాం, సైకిల్ మీద ఊరేగింపెళ్దాం.
బతికుండగానే విగ్రహం పెట్టి అందరూ గౌరవించిన మా తాతయ్య ఎక్కడా? 500 ఇస్తే ఏ ఊరికైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి కబడ్డీ ఆడే మీరెక్కడా? మా తాతయ్య గురించి మాట్లాడినందుకే మిమ్మల్ని కొట్టా. ఇంకోసారి మా తాతయ్య గురించి గాని మా కుటుంబం గురించి గాని మాట్లాడారో నర్రికేస్తా. ఇదేనండి కొఠారి గారి ఇల్లు. ఏంటి ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తోంది అనుకుంటున్నారా? ఈ రోజు కొఠారి గారి షష్ఠి పూర్తండి. పెద్ద ఆర్భాటం చేయకుండా ఇరుగు పొరుగు వారిని మాత్రమే పిలిచి తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరుపుకుంటున్నారు. ఇతని పెద్ద కొడుకు సుబ్రహ్మణ్యం, ఈవిడ అతని భార్య, తాను కొఠారి గారి పెద్ద మనవరాలు సంబంధాలు చూస్తున్నారు. ఇతను కొఠారి మనవడు సేనయ్య, కబడ్డీ అద్భుతంగా ఆడతాడు. ఇతను రెండవ కొడుకు సత్తి, ఈవిడ అతని భార్య. ఇతను రెండవ మనవడు, పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వీడు ఆఖరి మనవడు, 8వ తరగతి చదువుతున్నాడు. ఈ అమ్మాయి కొఠారి కూతురు, అల్లుడు, మనవరాలు. ఏంటే నువ్వు మీ అన్నయ్యలు ఆయన కాళ్ళ మీద పడండి. నేను ఈ ఇంట్లోనే ఉంటున్నా అల్లుణ్ణి. సిల్లీ ఫిలోలా ఆయన కాళ్ళ మీద పడతానని ఆశలు పెట్టుకోకు. కావాలంటే ఇక్కడి నుంచే దీవిస్తాను, సరిపెట్టుకోమను. ఏమంటావు అల్లుడు? మావయ్య నేను చల్లగా ఉండాలని దీవించండి మావయ్య. వెళ్ళవే, వెళ్ళి అక్షంతలు వేయించుకోవే. ఈ కుటుంబం నమ్ముకుని ఉన్నది తమలపాకు తోటని. వీళ్ళందరూ ఇక్కడే పనిచేస్తారు. కొఠారికి 2 భార్యలు, రెండో భార్య చనిపోయింది. ఆమె కొడుకు కూడా చనిపోయాడు. ఈవిడ కోడలు తన భర్త చనిపోయాక కొడుకుతో పాటు విడిగా ఈ ఇంట్లో ఉంటోంది. ఇతను కొఠారి రెండో భార్య మనవడు, పేరు చిన్నదొర. ఆగరా! పెదనాన్న, ఎవర్రా నీకు పెదనాన్న? ఏ మొహం పెట్టుకుని ఈ ఇంటి వాకిట్లో అడుగు పెట్టావు? నాది నీ రక్తమే కదా తాతయ్య. ఇవాళ మంచి రోజు, నీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను. ఆవు శత్రువు అయితే దూడ బంధువేలా అవుతుంది, అది కూడా శత్రువే అవుతుంది. పెదనాన్న, పోరా పో. రా బావ, వెళ్దాం. రే ఆగరా! ఇప్పుడేం అవసరం వచ్చిందిరా వాళ్ళింటి గుమ్మం తొక్కడానికి? నిన్ను కష్టపడి పెంచింది వాళ్ళ దగ్గర నువ్వు అవమానపడ్డానికా? నేను ప్రాణాలతో ఉండగానే నన్ను చంపి పాతేసావు కదరా. మనకి చుట్టాలు బంధువులు అంటూ ఎవ్వరూ లేరు. నీకు నేను, నాకు నువ్వు, అంతే. ఎరా, నువ్వెప్పుడు వెళ్ళినా వాళ్ళు నిన్ను అవమానిస్తున్నారు. అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు? వాళ్ళు నన్ను ఎన్నిసార్లు అవమానించినా నేను అక్కడికి వెళ్తూనే ఉంటానురా, మా కుటుంబాలు కలిసేంత వరకు. ముచ్చటగా పాట పాడి చెడుగుడు ఆడితే ఉడుము పట్టు పట్టే, వాడు చేపవోలే డైవు కొట్టే, చెయ్యి కాలు విరిగిపోయి ప్రాణం కూడా పోయినా దిగులు పడని కబడ్డీ, పురుషుల తెగువ పెంచు కబడ్డీ. నేడు ఇండియాని దాటి వెళ్లి ఆసియా ఖండంలోనే పేరు తెచ్చే మన కబడ్డీ, లోకలోనే టాపు రమన్న కబడ్డీ, లోకలోనే టాపు రమన్న కబడ్డీ. హలో, ఎవరు? నేను తెలుగు వీరుల సంఘం నుంచి భాస్కర్ని మాట్లాడుతున్నాను. సార్ 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 సారీ సార్, కొత్త నెంబర్ కాబట్టి తెలియలేదు. నీ నెంబర్కి ఒక మెయిల్ ఐడి పంపిస్తున్నాను. ఓకే సార్. నువ్వేం చేస్తావంటే నీ ఆధార్ కార్డు మిగతా డీటెయిల్స్ ఆ మెయిల్కి పంపించు. ఓకే సార్, ఓకే నేను సార్. మళ్ళీ నీకు కాల్ చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్, చాలా ఓకేనయ్యా. థ్యాంక్స్. సరే సార్. రేయ్ మావా, ఫోన్ లో ఎవర్రా అంత హ్యాపీగా మన ఉన్నావు? తెలుగు వీరుల సంఘం భాస్కర్ సార్ రా మావా. భాస్కర్ సారా? అవునరా మావా, నీ డీటెయిల్స్ అన్ని పంపించు, నేను నీకు ఒక మెయిల్ ఐడి పంపుతానని చెప్పారా. ఎందుకు? ఎందుకో నాకు తెలీదురా. ఒకవేళ ప్రో కబడ్డీ క్యాంప్ కి సెలెక్ట్ అయి ఉంటావా? నాకు అలాగే అనిపిస్తోంది. ఒక నిమిషం. హలో నాన్న, తెలుగు వీరుల సంఘం నుంచి ఫోన్ చేశారు, నా డీటెయిల్స్ పంపమని చెప్పారు. ఏమో తెలీదు నాన్న, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ రోజుల్లో కొఠారి కబడ్డీ ఆడేవాడు.
ఆయనతో పాటు మా నాన్నగారు కూడా ఆడేవారు. కానీ కొఠారి బ్రహ్మాండమైన ఆటగాడు. ఆయన తర్వాత కొఠారి కొడుకు కనకయ్య ఆడేవాడు. కనకయ్యతో మా నాన్నగారి కొడుకు ఆడేవాడు. కానీ కనకయ్య మంచి ఆటగాడు అనిపించుకున్నాడు. అంతెందుకు, ఇప్పుడు మన కొఠారి కొడుకు సేనయ్య కబడ్డీ ఆడుతున్నాడు. ఆడితో పాటు మా నాన్నగారి మనవడు ఆడుతున్నాడు. కానీ సేనయ్య ఆడి తాతగారిలాగా మంచి ఆటగాడు.